మాకు దయచేసి తండ్రి దేవా, మీ వాక్యము చేత ఉదక స్నానము చేయించి తండ్రి దేవా, మమ్మల్ని పరిశుద్ధులుగాను పవిత్రులుగాను తండ్రి నీతిమంతులుగాను నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. మీకు వందనములు అయ్యా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు నాయన తండ్రి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడనై ఉండగా నా తండ్రి దేవా, అయ్యా తండ్రి దేవా, మాలో ఉన్న ప్రతి లోటుపాట్లను మేము తండ్రి సరిదిద్దుకున్నట్టుకు సహాయం చేయండి దేవా తండ్రి. మీరు మాత్రమే మాతో మాట్లాడండి అయ్యా తండ్రి. అయ్యా మీ వాక్కులో శక్తి ఉంది అయ్యా తండ్రి, మీ వాక్కులో జీవం ఉంది కనుక నా తండ్రి మా ఆధ్యాత్మిక జీవితాలను మెరుగుపరుచుకున్నట్టుకు గాను తండ్రి దేవా, అయ్యా తండ్రి మీ సత్యవాక్యమును సాత్వికముతో మేము అంగీకరించుటకు కృప చూపి సహాయం చేయమని కోరుకుంటూ, పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి, మీ ఆత్మ తోడ్పాటు మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మాతో మాట్లాడమని కోరుకుంటూ, మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగల హృదయం లోబడే జీవితాలుగా మా జీవితాలు మలుచుకున్నటకు కృప చూపమని మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట వందనములండి. గడిచిన దినాలలో మనం మాట్లాడుకుంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ఈ చివరి నెలలో ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులు అనేవారు చాలా ఆనందంతోనూ సంతోషంతోనూ సంబరాలను జరుపుకుంటూ దీనికి పెట్టుకున్నటువంటి పేరు ఏమిటి అంటే ఆనంద మాసము అని పిలుచుకుంటూ ఉంటారని మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగానే ప్రణాళికలో ఉన్నటువంటి ప్రభువు అని మాట్లాడుకున్నాము, పవిత్రురాలైనటువంటి కన్యకాని మాట్లాడుకున్నాము. మరి నిన్నటి దినమందు పొత్తిగుడ్డలలో ప్రభువు, పెండ్లి వస్త్రములో మనము అని ఇలాంటి సందర్భాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా ఒక చక్కటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియులారా, ఈరోజు సమాజంలో మనం చూడగలిగితే చాలామంది యేసుక్రీస్తు వారు పుక్కిట పురాణం అని మాట్లాడుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టుక అనేది వాస్తవం కాదని, ఇలా చాలా మంది యేసుక్రీస్తు మీద బురద చల్లడానికి చూస్తున్నటువంటి వారు ఎంతో మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక విషయం మనం మాట్లాడుకుంటే, ఏ చెట్టుకైనా కానీ రాళ్లతో ఎప్పుడు కొడతారండి? పండ్లు ఉన్నప్పుడే కొడతారు. అంటే యేసుక్రీస్తు వారి మీదకే బురద చల్లడానికి వస్తున్నారు అంటే ఆయనలో ఏముంది? సత్యం ఉంది. ఆయన నిజమైన దేవుడు కనుకనే ఆయన దగ్గరికే చాలా మంది వచ్చి ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. అయితే ఈరోజు మనం చూడగలిగితే అసలు బైబిల్ గ్రంథంలో ఉందా డిసెంబర్ నెల ఆయన పుట్టాడని? బైబిల్ గ్రంథంలో ఉందా డిసెంబర్ 25 అని? ఇలా చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు మనకు ఎదురవుతున్నాయి. మనకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అవును కదా బైబిల్లో ఉందా, మరి నేను పండగ చేసుకోవాలి కదా, అందరూ పండగ చేసుకుంటుంటే నాకెందుకు పండగ లేదు, కొంతమంది పండగ చేసుకుంటే నేను మాత్రం ఎందుకు దీంట్లో ఏకీభవించలేకపోతున్నాను, ఇలా చాలా మనకి డౌట్లు ఉంటూ ఉంటాయి ప్రియమైన దేవుని వారలారా. అయితే అసలు యేసుక్రీస్తు వారు పుట్టుక ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు వారు ఏ నెలలో పుట్టారు? యేసుక్రీస్తు వారు ఏ సంవత్సరంలో పుట్టారు? యేసుక్రీస్తు వారు ఏ తారీఖున పుట్టారు అన్నది మనకి కూడా తెలిస్తే మనము కూడా ఒకవేళ ఏకీభవించడానికి హృదయపూర్వకంగా ఒకవేళ మరి వీలు కలుగుతుందేమో గనుక ఈరోజు ఆ సందర్భాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా లూకాసు వార్తను మనం చూడగలిగితే, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దామండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఒగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక
తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఇదంతా మనకు అర్థమైంది కదండి. యూదా దేశములో ఉన్నటువంటి బెత్లెహేములో ఉన్నటువంటి యోసేపు గారికి, గలిలయ దేశము నజరేతులో ఉన్నటువంటి మరియ గారికి ప్రదానం చేయబడిందంట. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె కన్యక అని తెలిసినప్పుడు యోసేపు గారు రహస్యంగా విడనాడాలనుకుంటే దేవుడే కౌరు పంపించి నీ భార్య పవిత్రురాలు, ఆమెను చేర్చుకో అని చెప్పినప్పుడు ఆయన కూడా తన యొక్క గ్రామాన్ని విడిచిపెట్టి మరి మరియ ఉన్నటువంటి నజరేతుకు వెళ్ళి ఆమెను చేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు అక్కడ ఉండగా కైసరు ఒగుస్తు కాలంలోనంట, కైసరు ఒగుస్తు ఆజ్ఞ వలనంట జనాభా సంఖ్య రాస్తున్నారు, జనాభా లెక్కలు రాస్తున్నారంట. అలాంటప్పుడు ఎక్కడెక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఎక్కడికి రావాల్సి ఉన్నది అంటే కింద మాటలు మనం చూసాం, దావీదు ఊరైనటువంటి బెత్లెహేముకి రావాల్సిన వారై ఉన్నారు. అలాంటప్పుడు యోసేపు గారు కూడా తన భార్య అయినటువంటి మరియ గారిని తీసుకుని వచ్చారు. అక్కడ ప్రసవ దినములు నిండాయి కనుక ఏం జరిగిందంటే తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో చోటు లేనందున ఆయన్ని పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చాలా క్లియర్గా దేవుడు రాయిస్తూ ఇక్కడ ఏమంటున్నారంటే పొత్తిగుడ్డలతో చుట్టింది కరెక్టే, అయితే సత్రములో చోటు లేనప్పుడు రాయించవలసిన అవసరత ఉందా అంటే ఉందండి. దేవుడు ఏదైనా ఒకటి రాయించాడు అంటే మనకి దాని ద్వారా పాఠాన్ని నేర్పించాలనుకుంటూ ఉంటాడు. తర్వాత మాటలో పశువుల తొట్టులో పరుండబెట్టి అంటే ఎక్కడ పుట్టాడు అన్నది ఇక్కడ మనకే కనిపించట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఇక్కడ ఈయన రాస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వైద్యుడైనటువంటి లూకా గారు. రాస్తున్న వ్యక్తి ఎవరండి? వైద్యుడైనటువంటి లూకా గారు అండి. ఆయన్ని మనం చూడగలిగితే ప్రతి విషయాన్ని కూడా క్రీస్తు యేసు గారి గురించి ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా రాస్తూ ఉన్నారు. ఎందుకంటే వైద్యుడు కదా ఆయన. ఇక మనం ఆలోచిస్తే ఒక మనిషికి ఒక రోగం వచ్చిందనుకోండి, దాన్ని వైద్యుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే దాన్ని స్కానింగ్ చేసి చూసి చెప్తా ఉంటాడు, ఇదిగో పలానా జబ్బిండి, లేకపోతే కడుపులో నొప్పి ఎందుకు వస్తుందంటే పలానా కంతు ఉందండి అని చెప్తా ఉంటారు. ఎందుకు ఎముక నొప్పి వస్తుంది అని ఎక్స్రే తీసి ఆ నొప్పిని గురించి చెప్తా ఉంటారు. అంటే డాక్టర్ ప్రతిదీ కూడా స్కాన్ చేసి ఎక్స్రే తీసి చాలా బాగా మనకి చెప్తూ ఉంటారు. అలాగే ఈయన కూడా ఎవరు అంటే లూకా గారు వైద్యుడండి, వైద్యుడు కనుకనే యేసుక్రీస్తు వారిని గురించి చాలా బాగా రాస్తూ యేసుక్రీస్తు వారు ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసుకోవడానికి కూడా ఆయన మనకి క్లూ ఇచ్చాడు. ఆలోచిస్తే ఆ మొదటి వచనంలోనే మరొక్కసారి మనం చదువుకుందామండి. ఏమని రాయబడింది అంటే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఒగుస్తు వలన ఆజ్ఞాయను. ఎవరు ఆజ్ఞాపించారంట? జనాభా సంఖ్య రాయమని లెక్కించమని కైసరు అగస్టు అని కూడా ఆయన అంటారు. అయితే ఈయన ఏ సంవత్సరాలలో పరిపాలించాడు, ఏ రాజుల తర్వాత ఏ రాజులకు ముందు ఈయన పరిపాలించాడు అన్న దానిని మనం ఆలోచిస్తే మనకి చాలా బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ జనాభా లెక్క ఎప్పుడు రాయబడింది అంటే ఈ యొక్క కైసరు పరిపాలనలో 42-43వ సంవత్సరంలో ఈ యొక్క జనాభా సంఖ్య అనేది లెక్కించడం జరిగినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం బైబిల్ గ్రంథమును మాత్రమే కాకుండా చరిత్రను కూడా ఆధారం చేసుకుని కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే మా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మహారాజు అయినటువంటి దావీద్ తెలుసా అంటే కొంతమంది తెలియదు అనొచ్చు, సొలొమోను తెలుసా అంటే తెలియదు అనొచ్చు. కానీ మనం చరిత్రలో వారు చేసినటువంటి కొన్ని కార్యాలను బట్టి లేకపోతే వారికి ఉన్నటువంటి నివాసాలను బట్టి చరిత్రలో మనం చూపించినప్పుడు వారు నమ్మక తప్పదు. నెబుకద్నెజరు తెలుసా బైబిల్ గ్రంథంలో ఉన్నాడంటే మాకు తెలియదు అనొచ్చు. కానీ మరి వేలాడే ఉద్యానవనాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి అయినటువంటి చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు తెలుసా అంటే హ్యాంగీ గార్డెన్
అనగానే వాళ్ళకి ఏం గుర్తొస్తుందంటే నెబుకద్నెజర్ గుర్తొస్తాడు. కనుక ఈరోజు మనము కూడా చరిత్రను ఆధారం చేసుకుని కొన్ని విషయాలను మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కైసరు ఒగుస్తు పరిపాలించినటువంటి సంవత్సరాలలో 42-43వ సంవత్సరంలో ఈ జనాభా లెక్కలు వ్రాయబడ్డాయని చరిత్రకారులు మనకు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి సంవత్సరం ఏం సంవత్సరం అన్నదాన్ని మనం ఆలోచించడానికి చరిత్రకారులు మన ముందు పెట్టినటువంటి 3 ఆధారాలను నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. మొట్టమొదటి ఏంటి అంటే ఆ జనాభా సంఖ్య ఎప్పుడు రాయబడింది అన్నదాన్ని మనం తెలుసుకోవాలి అంటే అసలు రాజుల యొక్క పరిపాలనను మనం ఆలోచన చేస్తే ఏ రాజులు ఎంతమంది రాజులు పరిపాలించారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అన్న దానిని మనం చరిత్రలో ఆలోచిస్తే మనకి చాలా చక్కగా ఈ వివరం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ఆయన పుట్టుకను బట్టి మనకి ఒక క్లూ అనేది మనకి లూకా గారు మనకి ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కైసరు ఒగుస్తు ఏ కాలానికి సంబంధించిన వాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, అన్ని సంవత్సరాల్లో ఆయన పరిపాలన 42-43వ సంవత్సరంలో ఏ సంవత్సరం వచ్చింది అని మనం ఆలోచిస్తే మనకి చాలా తేట తెల్లగా మనకి అది దొరకవచ్చు ప్రియమైన దేవుని వాళ్ళ. రెండవ ఆధారం మనకి ఏం చూపిస్తున్నారు అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని బట్టి కూడా ఆయన పుట్టిన సంవత్సరాన్ని మనము మరి గుర్తించవచ్చు అంటున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని బట్టి కూడా మనము ఆయన యొక్క పుట్టుక ఏ సంవత్సరములో జరిగిందో దాన్ని మనం గుర్తించవచ్చు అంటున్నారు. ఇంతకీ ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన యొక్క పుట్టుకను గురించి ఒక్కసారి మనం మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు యేసుక్రీస్తు వారు పుట్టుక ఏంటండి, ఆయన పుట్టినప్పటి నుంచే కదా ఈ కాలం అనేది లెక్కించబడింది కదా అని మనం అనుకోవచ్చండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి ఇదిగో 2020 సంవత్సరాలు అయ్యింది, 2000 సంవత్సరాలు అయిందని మనం చెప్పుకుంటున్నాం కదా. మరలా ఇట్టి రీతిగా మరి చరిత్రకారులు మాట్లాడడం ఏంటని ఒకవేళ మనం అనుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు పుట్టిన సంవత్సరం నుంచే కాలం అనేది లెక్కించబడిందని కొంతమంది అనుకునేవారు. ఒకవేళ అలా యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచే కాలం ఒకవేళ లెక్కింపబడింది అనుకుంటే మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకం 29వ సంవత్సరంలో ఏప్రిల్ 3వ తేదీ అని చరిత్రకారులు చెప్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారము సాయంకాలం 3 గంటలకి అని చెప్పారు. చరిత్రకారులు చెప్తున్నది కూడా మనం ఆలోచిస్తే ఏమీ కూడా వారు పరిశీలన చేయకుండా చెప్పరండి. కనుక వారు చెప్పినటువంటి మాటను బట్టి మనం చూడగలిగితే క్రీస్తు శకం 29వ సంవత్సరం ఏప్రిల్ నెల 3వ తారీఖు శుక్రవారం సాయంకాలం అని చెప్తున్నారు. అదేంటండి, మరి ఈ మనం గడిచిపోయినటువంటి గుడ్ ఫ్రైడే అయితే మార్చి 29న వచ్చింది కదా అనుకోవచ్చు. మనము తారీఖులను బట్టి కాదు, కానీ ఇక్కడ మనకి ఏంటంటే వారాలను బట్టి మనం క్యాలెండర్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ తారీఖు రోజు ఆ శుక్రవారం రావాలి, గుడ్ ఫ్రైడే అంటే శుక్రవారం రావాలి. కనుక క్యాలెండర్లో మనం చూసినప్పుడు అవి ఎలా వస్తూ ఉంటాయంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ సంవత్సరం మనం ఉన్నటువంటి ఈ సంవత్సరంలో అయితే మార్చి 29న వచ్చింది. మరి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి క్యాలెండర్ని మనం చూడగలిగితే 2025వ సంవత్సరంలో మనం చూడగలిగితే ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ 18వ తారీఖుని వస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళ. కానీ చరిత్రకారులు మనకు ఒక ఆధారం చూపించారు. ఏంటి అంటే వారు క్రీస్తు శకం 29వ సంవత్సరంలో మరి ఏప్రిల్ 3వ తేదీన ఆయన మరి సిలువ వేయబడినట్లుగా చెప్పారు. మరి క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టినప్పటి నుంచి అంటే ఆయన 29వ సంవత్సరాన్ని చనిపోయాడా? కాదు కదండి. మరి అందుకునే కాలాన్ని ఎలా లెక్కించారు అంటే క్రీస్తు పుట్టినప్పటి నుంచి కాకుండా క్రీస్తుకు వెనక ఒక 4 సంవత్సరాల ముందు నుంచి లెక్కించడం మొదలుపెట్టారంట. అంటే మీకు అర్థమై ఉండాలి, క్రీస్తు పుట్టక ముందు ఒక 4 సంవత్సరాలను కలిపారు. క్రీస్తు పుట్టిన తర్వాత ఆయన క్రీస్తు పుట్టినది మనకి లెక్కింపబడినటువంటి సంవత్సరాల్లో కొంచెం వెనక్కి వెళ్ళారు 4 సంవత్సరాలు. అంటే క్రీస్తు పూర్వము 4వ సంవత్సరం, అంటే వెనుకొక లెక్కెట్టారండి. క్రీస్తు పూర్వము అని పెట్టారు. క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం అని లెక్క వేసుకుంటే అవి ఒక 4 సంవత్సరాలు. క్రీస్తు శకం
29వ సంవత్సరం అంటే ఈ 29 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలు కలిపితే వారి యొక్క లెక్కల ప్రకారంగా మనకి 33 సంవత్సరాలు వస్తుంది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితకాలం 33 సంవత్సరాలని మనకు అక్కడ తేట తెల్లగా కనిపిస్తుంది ప్రియమైన దేవుని వల్ల. అంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి లెక్కించడం కాదు, కానీ ఆయన పుట్టుకకు ఒక 4 సంవత్సరాల ముందు నుంచి లెక్కించారు. కాబట్టే మరి ఈ ఆధారాన్ని వారు తెలియచేస్తా ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. మరొక మాట ఏమిటి అంటే మనం చూడగలిగితే మరొక మాట ఏంటంటే క్రీస్తు వారు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది అని ఈరోజు ప్రతి ఇంటికి కూడా మనం ఒక నక్షత్రాన్ని తగిలిస్తూ ఉన్నాం, అంతే కదండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం, ఒక స్టార్ పుట్టింది కనుక ఆ స్టార్ను చూసే జ్ఞానులైన వారు తూర్పు దేశం నుండి వచ్చారు కనుక మనము ఒక స్టార్ని మనము తగిలించుకుంటున్నాం. అది వాక్యానుసారమైనది కాదని మనకు తెలిసినప్పటికీ బైబిల్ గ్రంథంలో దేవుడు దానియేలు గారి ద్వారా రాయిస్తూ, ప్రకటన గ్రంథంలో యోహాను గారి ద్వారా రాయిస్తూ, అయ్యా మీ ఇంటికి తగిలించిన స్టార్ కాదు, నువ్వే ఒక స్టార్గా వెలగాలి, నువ్వు నిత్యము ప్రకాశించే స్టార్గా నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడాడు. మనందరికీ తెలిసినటువంటి వాక్కులే. ఒకవేళ నువ్వు తగిలించినటువంటి స్టారు ఈ నెల మాత్రమే తగిలిస్తావు, తర్వాత ఏం చేస్తాం, మనం తీసేస్తాం, మరలా దాన్ని ప్యాకప్ చేసేస్తాం, లోపల పెట్టేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు అది కాదు, నువ్వే నిత్యము ప్రకాశించే నక్షత్రం వలె నువ్వు ఉండాలన్నాడు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి కూడా శాస్త్రవేత్తలు మనకు ఒక మాటను చెప్పారు. ఏంటి అంటే ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి కెప్లర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టిందని అందరూ చెప్పుకుంటుంటే దీనిని గురించి అంటే ఆయన 3 సంవత్సరాలు పరిశీలన చేశాడంట. దేని మీదండి? నక్షత్రం మీద. ఏంటి, యేసుక్రీస్తు వారి భూమి మీద పుడితే పరలోకంలో లేకపోతే ఆకాశ మండలంలో ఒక నక్షత్రం పుట్టడం ఏంటి అసలని ఏంటి అని 3 సంవత్సరాలంట ఆయనంట పరిశోధన చేసి ఒక వాస్తవాన్ని తెలియచేశాడు. ఇది మాత్రం ఏ శాస్త్రవేత్త ఏది చెప్పినా సమాజం ఏం చేస్తుందండి, నమ్మి తీరాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక ఈ కెప్లర్ అనేటువంటి శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త పరిశీలన చేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి వాస్తవం ఏమిటి అంటే, ఆయన చెప్పిన వాస్తవం ఏంటంటే గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదండి, దాని కక్షలో అవి తిరుగుతూ ఉంటాయి, భూమి కూడా తిరుగుతూ ఉంటుంది, సూర్యుడు తిరుగుతూ ఉంటాడు, ప్రతి గ్రహాలు కూడా తిరుగుతూ ఉంటాయి. అలాగే ఆ గ్రహాలు తిరుగుటలోనంట బుధుడు, అంగారకుడు, యురేనస్ అనేటువంటి 3 గ్రహాలంట అవి తిరుగుతూ ఆ రోజు ఒకే కక్షలోనికి వచ్చాయంట. ఒకే కక్షలోనికి అంటే ఒకదాని పక్కనే ఒకటి తిరుగుతుంది కానీ చాలా దూరాలు ఉంటాయి వాటికి. అయితే అవి తిరుగుతున్నప్పుడంట ఒకే లైన్లోకి వచ్చాయంట. ఒకే లైన్లోకి వచ్చినప్పుడు వాటి యొక్క కాంతి అంట భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ఎలా కనిపించిందంటే ఒక నక్షత్రంలా కనిపించింది. ఒక నక్షత్రంలా కనిపించింది. మనం చూడండి, ఒక లైట్ వేస్తే ఒకలా ఉంటుంది వెలుతురు, ఒక 2-3 లైట్లు వేస్తే ఒకలా ఉంటుంది. కనుక ఇక్కడ మనం చూడగలిగితే ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి కెప్లర్ చెప్పినటువంటి సత్యాన్ని మనం చూడగలిగితే ఈ 3 గ్రహాలు ఏవైతే మనం చెప్పుకున్నాం, బుధుడు, అంగారకుడు, యురేనస్ అనేటువంటి ఈ 3 గ్రహాలు కూడా తిరుగుతూ ఒకే లైన్లోకి ఒకే కక్షలోకి వచ్చినప్పుడు ఈ వెలుతురు అనేది లేకపోతే ఈ వెలుగు అనేది అట్టి రీతిగా మనకి ఒక నక్షత్ర రూపంలో కనిపించింది అన్నాడు. అయితే ఇది ఎప్పుడు కనిపించింది ఏండి, ఆయన ఎప్పుడు పరిశోధన చేశాడు అంటే చాలా సంవత్సరాల తర్వాత కదా, యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత, యేసుక్రీస్తు వారు ఈ లోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత పరిశీలన చేశాడు ఆయన. అయితే ఇది ఎప్పుడు వచ్చింది అన్నది కూడా తెలియాలి కదా. ఆయన ఏమన్నాడు అంటే ఇది క్రీస్తు పూర్వం 4వ సంవత్సరములో ఇది సంభవించింది అని చెప్పాడు. ఈ 3 గ్రహాలు ఒకే కక్షలోకి ఎప్పుడు వచ్చాయంటే క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో ఇవి జరిగింది అని ఆయన సంవత్సరంతో పాటు చెప్పాడు. అంటే క్రీస్తు పుట్టుక రాజుల పరిపాలన బట్టి మనం ఆలోచించిన కైసరు ఒగుస్తు ఎప్పుడైతే పరిపాలన చేశాడో, ఎప్పుడు జనాభా సంఖ్యలు రాయించాడో దాన్ని మనం తెలుసుకుంటే ఒకవేళ, ఎందుకంటే ఈరోజు నెట్లో కొడితే ప్రతిదీ వస్తుంది కాబట్టి ఒకవేళ మనం ఆసక్తి కలిగి పరిశీలన చేసుకుంటే దాని ద్వారా యేసుక్రీస్తు వారి పుట్టుక మనకు తెలుస్తుంది, ఏ సంవత్సరంలో పుట్టారో. మరొక సందర్భం ఏమని చెప్పుకున్నామంటే ఆయన మరణం ద్వారా
ఆయన 29వ సంవత్సరం క్రీస్తు శకం 29వ సంవత్సరంలో ఆయన మరణిస్తే 3వ తేదీ ఏప్రిల్లో ఆయన పుట్టినప్పటి నుంచి కాకుండా వెనుక నుంచి 4 సంవత్సరాలు కలుపుకుని శాస్త్రవేత్తలు వచ్చారు. దీన్ని బట్టి కూడా మనకి అర్థమవుతుంది ప్రియమైన దేవుని వారలారా. మూడవది ఏంటి అంటే ఆ నక్షత్రపు కాంతి, ఏ కాంతి, అది ఎప్పుడు పుట్టింది ఆ కాంతి అన్న దాన్ని బట్టి ఖగోళ శాస్త్రవేత్త చెప్పినటువంటి మాటలను బట్టి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు ఏ సంవత్సరంలో పుట్టారు అన్నదాన్ని మనం ఆలోచిస్తే మనము ఆయన పుట్టినప్పటి నుంచే కదండి సంవత్సరాలు లెక్కించుకుంటున్నామంటే కాదు, కానీ ఆయన పుట్టిన వెనుక నుండి సంవత్సరాలు లెక్కించబడ్డాయి. కాబట్టే ఆయన క్రీస్తు శకం 29లో చనిపోయినా మరి ఆ వెనుకున్న 4 సంవత్సరాలు కలిపితేనే 33 సంవత్సరాలు వస్తుంది ప్రియమైన దేవుని వారలారా. అంటే యేసుక్రీస్తు వారు ఏ సంవత్సరంలో పుట్టారో మనం ఇంకా ఆలోచన చేస్తే ఒకవేళ మనకు అది కరెక్ట్గా మనకే దొరకవచ్చు. ఈయన ఏ కాలంలో పరిపాలించాడు, ఏ రాజుల తర్వాత పరిపాలించారు, అంతకు ముందున్న రాజులు ఎంతకాలం పరిపాలించారు ఆలోచిస్తే మనకు తేట తెల్లగా తెలుస్తుంది. అయితే సంవత్సరం అనేది కొంచెం ఆధారాలు అయితే మనకు దొరికాయి. మరి యేసుక్రీస్తు వారు మరి డిసెంబర్ నెలలోనే పుట్టారా అనడానికి కూడా మనకు ఆధారం కావాలి కదా. దాని గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే ఒక్కసారి దాని గురించి మనకు తెలియాలంటే, అసలు యేసుక్రీస్తు వారి డిసెంబర్ నెలలోనే పుట్టారా అని మనకు తెలియాలంటే లూకా గారే మరొక క్లూ మనకి ఇస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటి అని మనం చూడగలిగితే లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందామండి. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిషబెతు. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నారు. ఎవరండి ఆయన? యాజకుడైనటువంటి జకరియా. ఎవరంట? యాజకుడైనటువంటి జకరియా. ఈయన గురించి యేసుక్రీస్తు వారి కన్నా ముందు ఈయన గురించి ఎందుకు రాయబడిందంటే ఈ వృద్ధుల యొక్క గర్భము నుండే ఒక ఆయన వస్తున్నారు. ఈ వృద్ధుల గర్భం నుండి వచ్చే వ్యక్తి కోసమే దేవుడు పాత నిబంధన ముగించేటప్పుడు రాయించాడు. చిన్న ప్రవక్త అయినటువంటి మలాకీ గారి ద్వారా రాయించాడు. మలాకీలో మనం చూడగలిగితే చివరి అధ్యాయము చివరి వచనంలో మనం చూడగలిగితే ఇంకా దాని తర్వాత పాత నిబంధన అయిపోయిందండి. తర్వాత వ్రాయబడ్డం అయిపోయింది. పాత నిబంధనలో చివరి మలాకీ గ్రంథంలో మనం చూడగలిగితే చివరి వచనంలో ఏమంటాడు అంటే దేవుడు, ఇదిగో మీ కొరకు నేను ఏలియాను పంపుతాను అని అక్కడ రాయబడి ఉంటది. చూసారు ఒక్కసారి ఆ వచనాన్ని మనం. నేను వచ్చి యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయముల తండ్రుల తట్టుకు తిప్పును. ఇక్కడ భయంకరమైనటువంటి ఆ మహాదినము రాకముందు నేను భూమి మీదకి వచ్చి నోవాహు దినములలో చేసినట్లుగా చెయ్యకముందు ఎవరిని పంపిస్తాను అంటే ఏలియాను పంపిస్తాను అంటున్నాను. అంటే చనిపోయిన ఏలియా మళ్ళా వస్తాడా? చనిపోయిన ఏలియా మరలా పంపబడతాడా అంటే చనిపోయిన వారు తిరిగి లేవడం అనేది అసాధ్యం. కనుక మనందరికీ తెలుసు కాబట్టి మరి ఏలియా గారిని పంపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అంటే ఏలియా గారిని పంపడు, కానీ ఏలియా లాంటి స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తిని పంపుతాడు. అంటే ఏలియా లాంటి పౌరుషం కలిగిన వాడు, ఏలియా లాంటి మొహమాటం లేనివాడు, ఏలియా లాంటి మరి ఉన్నట్లుగా బోధించేటువంటి వ్యక్తిని, దేవుని కొరకు ఒక స్థిరమైనటువంటి వ్యక్తిని, నిలబడే వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఆయన ఎలాంటి వాడు అంటే ఏలియా లాంటి వాడు, అలాంటి అతన్ని నేను పంపిస్తా అన్నాడు. అలాంటి అతన్నే ఇప్పుడు జకరియా ఎలిషబెతు వృద్ధాప్యమందు అలాంటి వ్యక్తినే కన్నారు. ఎవరండి ఆయన? బాప్తిస్మిచ్చి యోహాను గారు. ఈయన కూడా మొహమాటం లేనివాడు. ఈయన కూడా ఎలాంటి వాడు అంటే మొహమాటం లేనివాడు. తప్పు చేస్తే రాజైనా సరే ఇదిగో నువ్వు చేసిన తప్పు అని చెప్పేటువంటి వాడు.
అలాంటి ఆయన్ని యేసుక్రీస్తు వారి కన్నా 6 నెలలు ముందు పంపించాడు దేవుడు. ఎన్ని నెలలండి? 6 నెలలు. కాబట్టి ఈ జకర్యా గారు ద్వారా మనకి లూకా గారు ఒక క్లూ ఇస్తున్నారు. యేసుక్రీస్తు వారు డిసెంబర్ నెలలోనే పుట్టారా పుట్టలేదా అన్న దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూడగలిగితే యూదా దేశపు రాజైన హేరోదు దినముల్లో అంట అబియా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి బాప్తిస్మిచ్చి యోహాను గారికి 6 నెలల వయసు తేడా అయితే 6 నెలల వయసు తేడా అయితే ఇప్పుడు జకర్యా గారు ఆ మందిరములోనికి యాజక ధర్మం చేయడానికి ఎప్పుడు వెళ్ళాడు మనకు తెలిస్తే అర్థమవుతుందండి. ఇంతకీ ఈ యొక్క ఎలిజబెత్ కుమారుడైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎప్పుడు పుట్టారు అన్నది తెలిసినా కూడా మనకి యేసుక్రీస్తు వారు ఏ నెలలో పుట్టారో తెలుస్తుంది. కనుక ఇంతకీ ఈ యొక్క అబియా తరగతి అంటే ఏంటి, అబియా తరగతి అంటే ఏంటి అని మనం చూడగలిగితే ఒక్కసారి పాత నిబంధనలోకి మనం వెళ్ళగలిగితే ఒకసారి పాత నిబంధన మొదటి దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనమండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదాయాకు, మూడవది హరీమునకు, నాలుగవది షేరిముకు నకు, ఐదవది మల్కియాకు, ఆరవది మియామీనకు, ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబియాకు. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడి యొక్క మందిరములో యాజక ధర్మం ఎలా చెయ్యాలి అంటే నెలకి 2 యాజకత్వం చేస్తారు. అంటే వంతులండి, వంతుల ప్రకారంగా చేస్తారు. 15 రోజులు ఒక ఆయన వంతు అయితే 15 రోజులు ఒక ఆయన వంతు. అలా యాజక ధర్మం చేయడానికి దేవుడు అక్కడ నిర్ణయించినటువంటి వంతులు ఎన్ని అంటే 24. ఇక్కడ మనకు చాలా తేటగా కనిపిస్తూ ఉంటుంది. 19వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారము వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మం ఎలాగ ఏర్పాటు చేసినంటే 18వ వచనంలో 24 తరగతులు అంటే 24 వంతులు. ఎప్పటికి? సంవత్సరానికి 24. సంవత్సరానికి 24 అంటే నెలకి 2 వంతులు. అందులో అబియా తరగతి ఎన్నో వంతు అంటే 8వ వంతు. అబియా తరగతి ఎన్నో వంతు అండి? 8వ వంతు. 8వ వంతు. ఇంతకీ ఈ 8వ వంతు ఎప్పుడు వచ్చింది మనకు తెలిస్తే జకర్యా గారు మందిరములోనికి ఎప్పుడు వెళ్ళారు అన్నది మనకు అర్థమవుతుంది. జకర్యా గారు మందిరములోనికి ఎప్పుడు వెళ్ళారు అనేది తెలిస్తే మనకి అప్పుడే కదా ఆ ఎలిజబెత్ గారు గర్భవతి అవుతుందని దేవదూత చెప్పింది. మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా, దీని గురించి మనం ఆలోచిద్దాము. అబియా తరగతి 8వ తరగతి అయితే ఎన్నో నెల వస్తుందండి? 4వ నెల వస్తుంది. 4 అంటే 4వ నెలలో జకర్యా గారి యొక్క అబియా తరగతిలో వంతు వచ్చిందనమాట. అంటే ఇక్కడ మనం చూడగలిగితే మన క్యాలెండర్ వేరు, యూదుల యొక్క క్యాలెండర్ వేరు. అర్థమవుతుందండి మీకు? మన క్యాలెండర్ వేరు, యూదుల యొక్క క్యాలెండర్ వేరు. మన క్యాలెండర్లో నూతన సంవత్సరం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? జనవరి 1 నుంచి, అంతే కదండి? ఫిబ్రవరి 1 నుంచా? జనవరి 1 నుంచే మనకు స్టార్ట్ అవుద్ది. మరి యూదుల యొక్క క్యాలెండర్ని మనం చూడగలిగితే వాళ్ళకి ఎప్పుడు నూతన సంవత్సరం స్టార్ట్ అవుద్దని మన క్యాలెండర్ని బట్టి చూస్తే, అంటే వాళ్ళ భాషల్లోకి మనకు అర్థం కాదు కదండి, నీసాను నెల ఇవన్నీ ఉంటాయి. అయితే మన క్యాలెండర్లోకి తీసుకుని వాటిని చూస్తే వాళ్ళకి కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? జనవరి 1 కాదు, మార్చి 15 వస్తుంది వాళ్ళకి. మార్చి 15 నుంచి వాళ్ళకి జనవరి 1 అన్నట్టుగా లెక్క అనమాట. అంటే కొత్త సంవత్సరం వచ్చినట్లు, కొత్త సంవత్సరం మొదటి తేదీ వచ్చినట్లు. ఇప్పుడు మనదైతే జనవరి 1, వాళ్ళదైతే మార్చి 15 నుంచి స్టార్ట్ అవుతుంది. కనుక మార్చి 15 నుంచి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి ఈ యొక్క వచనాన్ని మరలా మీరు చూడగలిగితే లూకా సువార్త 1వ అధ్యాయము
మొదటి అధ్యాయము 5వ వచనములో, యూదా దేశపు రాజుని హేరోదు దినములో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను అని చెప్పి, ఆయన యాజక ధర్మం చేయడానికంటే ఎక్కడికి వెళ్ళాడంట? 8వ వచనంలో, జకర్యా తన తరగతి చొప్పున, అంటే తన వంతు చొప్పున, క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం చేయుచుండగా. ఎప్పుడు వెళ్ళాడు? 8వ వంతు. 8వ వంతు ఎప్పుడు వస్తుంది? 8వ వంతు 4 నెలలకి వస్తుంది. అంటే వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా 4వ నెల ఎప్పుడు వచ్చిందో మనకు అర్థమైంది అనుకోండి, మనకి పూర్తిగా ఇది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మార్చి నెల నుంచి, మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ఇద్దరు, ఏప్రిల్ 15 నుంచి మే 15కి 4, మే 15 నుంచి జూన్ 15కి 6, జూన్ 15 నుంచి జూలై 15కి 8. గుర్తుందండి మీకు? అంటే వాళ్ళు మార్చి 15 నుంచి స్టార్ట్ అవుతే జూలై 15 కంట 4 నెలలు అవుతుంది. అంటే 8వ వంతు వస్తుంది. ఏ వంతు? అబియా తరగతి, అబియా వంతు వస్తుంది అన్నమాట. అర్థమవుతుందండి మీకు? నెలకి 2 తరగతులు. అంటే ఈ జకర్యా గారు దేవుని మందిరంలోనికి ఎప్పుడు వెళ్ళారు అంటే 8వ వంతు ప్రకారంగా. ఈ 8వ వంతు ఎప్పుడు వస్తుంది అంటే నెలకి 2 వంతుల చొప్పున చూసుకుంటే ఇది 4వ నెలలో వస్తుంది. ఆ 4వ నెల ఎప్పుడు వచ్చింది అంటే మార్చి 15 నుంచి వాళ్ళ క్యాలెండర్ స్టార్ట్ అవుతే ఈ 4వ నెల ఎప్పుడు వచ్చింది అంటే జూలై 15, జూలై 15తో వస్తుంది. అంటే ఇప్పుడు యాజక ధర్మం చేయడానికి ఆయన ఎప్పుడు వెళ్ళాడు మందిరంలోకి? మన క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చెప్తున్నాను. వాళ్ళ క్యాలెండర్ మనకు అర్థం కాదు కాబట్టి వాళ్ళ క్యాలెండర్ని మన క్యాలెండర్లోకి తీసుకుని నేను చెప్తున్నాను. జూలై 15 దాటిన తర్వాత ఆయన మందిరంలోకి వెళ్ళాడు యాజక ధర్మం చేయడానికి. అర్థమవుతుందండి? జూలై 15 దాటిన తర్వాత, ఇప్పుడు జూలై 15 దాటిన తర్వాత ఆయన మందిరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సందర్భాన్ని చూడగలిగితే, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా, ఎందుకంటే అందరూ లోపలికి రావడానికి లేదు, వంతు ఎవరిదైతే వాళ్ళు మాత్రమే వెళ్ళి ధూపం వేయాలి. వంతు ఎవరిదైతే వాళ్ళే వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవడానికి ఉండదు పరిశుద్ధ స్థలములోనికి. అతి పరిశుద్ధ స్థలములోనికి కూడా అంతే. అహరోను సంతతి వారు మాత్రమే యాజక ధర్మం చేయాలి, కనుక వేరే వాళ్ళు ఎవరు చేయడానికి వీల్లేదు. ఈయన ఎవరంటే అహరోను వంశానికి చెందినవాడు కనుక ఈయన యాజక ధర్మం చేస్తున్నాడు. అలా ఆ రోజు కూడా ఈయన వంతు చొప్పున ఈయన వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడండి? జూలై 15 దాటిన తర్వాత ఈయనకి తన వంతు వచ్చింది. అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడంట బయట అందరూ ప్రార్థన చేయుచుండగా లోపల ప్రభుదూత ప్రత్యక్షమైందంట. ఎక్కడ? ధూప వేదిక కుడి పక్కన నిలిచి అతనికి కనపడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. జకర్యా ఆల్రెడీ దేవుని సన్నిధిలో ఉన్నవాడే, ధర్మశాస్త్రం తెలిసిన వాడే. అయినా దూతను చూసి ఎందుకు కంగారు పడుతున్నాడు, దూతను చూసి ఎందుకు భయపడుతున్నాడు అని మనం ఆలోచిస్తే, మలాకీ గ్రంథము నుండి మత్తయి సువార్త వరకు మనకు మధ్యలో 2 కాగితాలు మాత్రమే కనిపిస్తున్నాయి, అంతే కదండి. కానీ కాలాన్ని మనం చూడగలిగితే మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య 400 సంవత్సరాలండి. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య కాలం 400 సంవత్సరాలు, అంటే 4 తరాలు. ఎప్పుడైతే నా కోపం మీ మీదకి రాకుండా భయంకరమైనటువంటి దినము రాకమునుపు నేను ఏలియాని పంపుతానని దేవుడు మాట్లాడేసి ఆయన పిల్లల మనసులు తండ్రుల తట్టుకు, తండ్రుల మనసులు పిల్లల తట్టు తిప్పుతాడని చెప్పి సైలెంట్ అయిపోయాడు దేవుడు. ఇంకా మాట్లాడట్లేదు దేవుడు. దాన్ని అందుకునే మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు ఆ కాలాన్ని ఏమన్నారు అంటే నిశ్శబ్ద కాలం అని పిలిచారు. నిశ్శబ్ద కాలం. దేవుడు మాట్లాడలేదండి. 4 తరాలు దేవుడు మాట్లాడలేదు. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదండి. అలా మాట్లాడినటువంటి దేవుడు ఇదిగో జకర్యా గారు యాజకత్వం చేస్తుంటే ఆ దేవుని దూత ప్రత్యక్షమయ్యేసరికి ఈయనకి ఏం కలిగింది? భయం కలిగింది. ఏంటి? 4 తరాల నుంచి, మా నాన్న కాలం నుంచి, మా తాత కాలం నుంచి, ముత్తాత కాలం నుంచి దేవుడు మాట్లాడట్లేదు. ఇంత సడన్ గా ప్రత్యక్షమయ్యాడంటే ఏదైనా సంభవిస్తుంది అనుకుని ఉండాలి నిజంగా. అందుకునే అతడు భయపడ్డాడు. అప్పటికే ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు కావాలని. వృద్ధాప్యం వచ్చేసిందండి. ఇప్పుడు దూత ప్రత్యక్షమైంది. ఇప్పుడు దూత ఎందుకు దూత ప్రత్యక్షమైంది అని మనం ఆలోచిస్తే
కాలం పరిపూర్ణమైంది కనుక ఇదిగో నీకు కుమారుని ఇస్తాడు దేవుడు అని చెప్పడానికి ప్రత్యక్షమైంది. నీ కుమారుడు ఎలాంటి వాడో తెలుసా? రాబోవు రక్షకుడికి మార్గం సరళం చేసేవాడు. ఒక రక్షకుడు వస్తున్నాడు, ఆయనకి మార్గం సరళం చేయవాడు, ఒక మరి బూర లాంటి వాడు, వచ్చేవాడిని గురించి ప్రకటించేవాడు ఎవరు అంటే నీ కుమారుడే. ఆయనకి నీవు యెహోవానని పేరు పెట్టాలి. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఇదిగో మార్గం సరళం చేసేటువంటి రక్షకునికి ఒక గొప్ప ప్రకటన చేసే బూర లాంటి వాడు, శబ్దం లాంటి వాడు. కాబట్టి అతడు గర్భమున పడినది మొదలుకొని నీ భార్య పవిత్రంగా జీవించాలి, అతనికి నాజీరు చేయబడాలి, అతను మంగళకర్త అతని తల మీద. ఇవన్నీ హెచ్చరికలు చేసి జకరియా గారితో మాట్లాడుతుందండి దేవదూత. జకరియా గారితో మాట్లాడుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ జకరియా గారికి దూత ఎప్పుడు యాజకత్వం చేసేప్పుడు ఎప్పుడు ప్రత్యక్షమైందంటే జూలై 15 దాటిన తర్వాత. బాగా ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జూలై 15 దాటిన తర్వాత జకరియా గారికి దేవదూత కనిపించి నీకు దేవుడు గర్భఫలం ఇస్తున్నాడని మాట్లాడింది. జూలై 15 తర్వాత ఈయన యాజక ధర్మం జరిగించుకుని ఇంటికి వచ్చాడు. నమ్మలేదండి జకరియా, నమ్మలేదు. అందుకునే దేవుడు నీకు నమ్మిక కలిగిన తరువాతే నీ నోరు తెరవబడుతుందని అతడు ఎలా అయిపోయాడంట? మగవాడైపోయినట్లుగా మనకు చదువుతూ ఉంటాం చాలాసార్లు. అయితే జూలై 15 అయిపోయిన తర్వాత ఈయన యాజక ధర్మం చేసుకుని ఆగస్టు నెలలోనికి తన ఇంటికి తిరిగి వచ్చాడు. తన సేవను, తన ధర్మాన్ని అంతా కూడా ఆయన చేసి సంపూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. తన భార్యతో చెప్పడానికి నోరు లేదు. ఒకవేళ ఏ సైగులతోనే చెప్పు ఉండాలి. ఒకవేళ వెళ్ళిన తర్వాత ఆగస్టు నెలలో తన యొక్క సంసార జీవితంలో రావలసినటువంటి ఋతుక్రమం జరగకపోయేసరికి ఎలిజబెత్కి ఎప్పుడు తెలిసిందంటే సెప్టెంబర్ నెలలో తాను గర్భవతినని తెలిసింది. అంతే కదండి, సమాజంలో ఉన్న ఏ స్త్రీకైనా సరే ఇదిగో ఎప్పుడైతే భర్తలో ఉన్నటువంటి శుక్రకణం భార్యలోనికి వచ్చిందో వెంటనే తాను ప్రెగ్నెంట్ అని తెలియదండి. రావాల్సినటువంటి ఋతుక్రమం రాకపోయేసరికి ఒక 2వ నెల వచ్చిన తర్వాత కానీ ఆమెకు తెలియదు. అలాగే ఇక్కడ ఆయన జూలై 15 దాటిన తర్వాత యాజక ధర్మాన్ని జరిగించుకుని ఆగస్టు నెలలో తన గృహానికి చేరి ఉంటే మరి ఆగస్టు నెల లేదు, సెప్టెంబర్ నెలలో వాళ్ళు ఇదిగో మాకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడని గుర్తించి ఉండాలి. ఇప్పుడు సెప్టెంబర్ నెల నుంచి మనం చూడగలిగితే ఆగస్టు నెల నుంచి దేవుడు గర్భఫలాన్ని తెరిచాడు ఆగస్టు నెలలో. ఇప్పుడు సెప్టెంబర్కి 1వ నెల. ఒకసారి లెక్క చూడండి, మీరు కూడా ఆలోచించినట్లు అవుద్ది. సెప్టెంబర్ నెలకు 1వ నెల అయితే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ అండి, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. మనం ఇక్కడ చూడగలిగితే ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ ఆగస్టు నెల నుంచి మనం చూసుకుంటే చూడగలిగితే మార్చికి ఎలిజబెత్ గారికి ఎన్నో నెల వస్తుంది అంటే 6వ నెల వస్తుంది ప్రియమైన దేవుని వర్లారా. 6వ నెల వస్తుంది అంటే ఇక్కడ సెప్టెంబర్, అక్టోబర్ మనం చూడగలిగితే మార్చికి 6వ నెల వస్తుంది. ఇక్కడ ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం చదువుదాము. 1వ అధ్యాయము 36వ వచనాన్ని మీరు చూడగలిగితే, తర్వాత గాబ్రియేలు దేవదూత మరియ దగ్గరకు వచ్చి నీవు కన్యకవైనప్పటికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ చేత నీకు గర్భఫలాన్ని ఇస్తున్నాడు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన ఎలాంటి వాడు అంటే గొప్పవాడై ఉంటాడు అని చెప్పినప్పుడు ఎలిజబెత్ భయపడుతుంది. ఆమె కూడా భయపడుతుంది. భయపడిన తర్వాత అప్పుడు దేవదూత ఏమని చెప్తుంది అంటే, మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారునికి గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఎన్నో మాసం అంటే అండి? 6వ మాసము. అంటే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరియ గారితో లేకపోతే మరియకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చే సమయానికంట ఎలిజబెత్ గారికి ఎన్నో నెలంట? 6వ నెల అంట ప్రియమైన దేవుని వర్లారా. 6వ నెల అంటే 6వ నెల అంటే ఏ నెల వచ్చింది? జకరియా గారి యొక్క లెక్కల ప్రకారంగా మనం చూడగలిగితే, అబియా తరగతి ప్రకారంగా లెక్కలు మనం చూడగలిగితే ఎన్నో నెల వచ్చిందంటే మార్చి నెల వచ్చింది ప్రియమైన దేవుని వర్లారా. అంటే మార్చి నెలలో ఎలిజబెత్ యొక్క గర్భవతి 6 నెలలు అవుతే
మార్చి నెలలో మరియ గారు గర్భవతి అయితే మరియ గారికి 9వ నెల ఏ నెలలోకి వస్తుంది? మార్చి నెల నుండి ఏ నెలలోకి 9వ నెల వస్తుంది అంటే డిసెంబర్ నెలకే 9వ నెల వస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, డిసెంబర్ నెలకే. అంటే అబియా తరగతిని బట్టి, అంటే మనకి ఇక్కడ లూకా గారు మనకి ఇచ్చినటువంటి క్లూ ఏంటంటే, ఒక నెలను తెలుసుకోవడానికి మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే అబియా తరగతి. అబియా తరగతి. ఆ అబియా తరగతి ఎప్పుడు ఆయన యాజక ధర్మం చేయడానికి వెళ్ళాడు అంటే జూలై 15 దాటిన తర్వాత వెళ్ళాడు. జూలై 15 దాటిన తర్వాత వెళ్ళాడు. జూలై 15 దాటిన తర్వాత వెళితే తర్వాత నీ భార్య గర్భవతుందని చెప్పిన తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యను కూడిన తర్వాత ఆగస్టు నెల నుంచి మనం చూడగలిగితే మార్చి నెలకు వారికి 6 నెలలు వచ్చినట్లు కనిపిస్తుంది. ఆ 6 నెలలు వచ్చినప్పుడే మరియ గారి గర్భం తెరవబడినట్లుగా మనకు కనిపిస్తుంది. మార్చి నెల నుంచి గర్భం తెరవబడితే డిసెంబర్ నెలకు ఆమెకు 9వ నెలగా మనము గుర్తించవచ్చు. అంటే లూకా గారు ఇచ్చినటువంటి క్లూను బట్టి మాత్రమే, చరిత్రకారులు రాసినటువంటి మరి మాటలను బట్టి మనం చెప్పుకుంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఈ ఆధారాలను బట్టి మనం చూడగలిగితే చాలా దగ్గరగా మనకే కనిపిస్తుంది. అయి ఉండవచ్చు, డిసెంబర్ నెలే అయి ఉండవచ్చు. జనాభా లెక్కలు ఎప్పుడు జరిగినాయో, రాజుల పరిపాలన ఎప్పుడు జరిగిందో మనం ఆలోచిస్తే ఒకవేళ సంవత్సరము కూడా అదే అయి ఉండొచ్చు అని మనకు కొన్ని ఆధారాలు కనిపించాయి. ఇక్కడ కూడా మనకి అలా ఆలోచిస్తే మనకి ఆధారాలు మనకే కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక మనకి దొరకవలసింది ఒకటే ఏంటంటే డిసెంబర్ నెలనే మనకు కొంచెం ఆధారాలతో కనిపిస్తుంది. మరి డిసెంబర్ నెలలో 25వ తారీఖునే పుట్టాడు ఆయన. ఇది కూడా మనకి కావాలి కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దాని గురించి కూడా కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. మనకి క్రీస్తు పుట్టినటువంటి తేదీని గురించి బైబిల్ గ్రంథంలో లూకా గారు కూడా ఎటువంటి క్లూ అయితే మనకి ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఇందాక చదువుకున్నాం, ఆయన ఎక్కడ పుట్టాడంట? బెత్లెహేములోనే పుట్టాడు. కానీ సత్రంలో స్థలము లేనందున ఆయన్ని పొత్తిగుడ్డలతో చుట్టి ఎక్కడ పడుకోబెట్టారంట? మరి పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టారు అని రాయబడింది. కానీ ఏ స్థలములో పుట్టాడు, ఏ తారీఖున పుట్టాడు అన్నది లూకా గారు కూడా మనకి అక్కడ క్లూ ఇవ్వలేదు. ఒక్కటి గ్రామాన్ని మాత్రం రాయించారు, బెత్లెహేములో పుట్టారని లూకా గారు మాత్రమే కాదు, సుమారు 750 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు కూడా చెప్పారు, మీకా గారు కూడా చెప్పారు, ఎంతో మంది చెప్పారు ప్రవచనాల ద్వారాగా. అందుకునే నజరేతులో ఉన్నటువంటి ఆయన్ని కైసరు వగుస్తూ ప్రేరేపణ కలిగించి జనాభా లెక్కలు రాయాలని నజరేతులో ఉన్నటువంటి ఆ జంటని దేవుడు ఎక్కడికి రప్పించాడండి? బెత్లెహేమ్కి రప్పించాడు. ఎందుకంటే స్వల్పమైనటువంటి బెత్లెహేమ, నీలో నుండి ఎవరు వస్తారు? రాజు వస్తాడు. ప్రవచనం నెరవేరాలి కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ మనం చూడగలిగితే ఒక సందర్భాన్ని మేము ముందు చెప్తాను. ఏంటంటే చరిత్రలో ఉన్నటువంటి సందర్భం. మరి చరిత్రలో ఉన్నటువంటి ఒక సామ్రాజ్యం పిల్లలు చదువుకుంటున్నటువంటి పిల్లలకు కూడా తెలిసింది. ఏంటంటే బైజాంట్ అనేటువంటి ఒక సామ్రాజ్యం. దాన్ని ఏలినటువంటి చక్రవర్తి ఎవరు అంటే కాన్సెంట్. ఎవరండి ఆయన? కాన్సెంట్ అనే చక్రవర్తి దాన్ని ఏలేవాడు. అయితే ఈ రాజుగారిని గురించి మనం ఆలోచిస్తే ఈయన సూర్యదేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తి. ఈ రాజుగారి చక్రవర్తి దేనిండి? సూర్యదేవుణ్ణి ఆరాధించేవాడంట. అయితే అలా సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ తరువాత ఇదిగో దేవుడు అంటే ఎవరు అంటే చనిపోయినవాడు దేవుడు కాదు, స్పందన లేనివాడు దేవుడు కాదు, కానీ ఇదిగో లేచినవాడు సజీవుడే దేవుడు అని యేసుక్రీస్తు వారు త్యాగాన్ని గుర్తించి, యేసుక్రీస్తు వారి ప్రేమను గుర్తించి యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడుగా అంగీకరించాడు. ఎవరండి ఈయన? కాన్సెంట్ అన్నటువంటి చక్రవర్తి యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడుగా గుర్తించాడంట. అలా స్వరక్షకుడుగా గుర్తించినటువంటి కొద్ది దినాల్లోనే ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇంత గొప్పవాడైనటువంటి యేసు ప్రభువుని పూజించడానికి ఒక దినం అనేది ఉండాలి. ఆయన ఎప్పుడు ఏ తారీఖున పుట్టాడో తెలియదు.
ఏ తారీఖున పుట్టాడో తెలీదు. మరి అలాంటిది ఆయన పుట్టినది ఏ తారీఖో తెలిస్తే ఎంతో బాగుంటుంది కదా, అందరూ పండగ చేసుకుంటారు అందరూ అని ఆయన ఆలోచించుకున్నంట ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ వేత్తరులందరినీ కూడా, ప్రముఖులైన వారు అంటే పోపు అని చెప్పుకుంటాం, రెవరెండ్లు అని చెప్పుకుంటాం, బిషప్లు అని చెప్పుకుంటాం కదండి, అలాంటి వారందరికీ కూడానంట పిలుపునిచ్చాడంట. ప్రపంచవ్యాప్తంగా అందరికీ పిలుపునిచ్చాడంట. అలా ఇచ్చినప్పుడు ఆ పిలుపును అందుకుని వెళ్ళినటువంటి వారిలో మన దేశము నుండి కూడా ఒక ఆయన వెళ్ళారు. ఎవరు అంటే ఆయన బిషప్ జాన్ గారు అని ఒక వ్యక్తి వెళ్ళారంట. అయితే ఈ ప్రపంచ నలుమూలల నుంచి వెళ్ళినటువంటి వారందరూ కూడా సుమారు 318 మంది ఆ రోజు అక్కడ ఇటలీ ప్రాంతములో ఉన్నటువంటి ఒక గ్రామం నికాయా పట్టణములో వాళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. ఇటలీ ప్రాంతం నికాయా పట్టణంలో వాళ్ళందరూ సమావేశమయ్యారంట. అలా సమావేశమైనప్పుడు ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు 323 సంవత్సరములో ఇది జరుగుతుంది. 323 సంవత్సరంలో ఇది జరుగుతుంది. అప్పుడు వారందరూ సమావేశమైనప్పుడు అసలు మమ్మల్ని ఎందుకు పిలిపించారన్నప్పుడు ఈ కాన్సెంట్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇంత గొప్ప ప్రభువుని, ఇంత గొప్ప రక్షకుణ్ణి, ఇంత ప్రపంచానికి దేవుడైనటువంటి ఈయన్ని మనము గొప్పగా ఆరాధించి ఒక రోజును మనము నిర్ణయించాలి అన్నారు. మరి దీని అంతటికీ మీరే ప్రణాళిక వేశారు కాబట్టి మీరే ఆ డేట్ ఏటో ఫిక్స్ చేయండి అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. కానీ ఈ కాన్సెంట్ అనే చక్రవర్తి ఏం చెప్తున్నాడు అంటే, నేను క్రీస్తును ఆరాధించక మునుపు నేను ఎవరిని ఆరాధించానంటే సూర్యదేవుడిని ఆరాధించాను. ఆయనకి ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన మేమేం చేసేవారము అంటే ఆయనకి పుట్టినరోజు చేసేవారు. సూర్యదేవునికి పుట్టినరోజు చేసేవాళ్ళం. కాబట్టి సూర్యుని కంటే గొప్పవాడు ఈయన, సూర్యుని కంటే గొప్పవాడు. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుని గురించి ఏమని రాయబడుతుందంటే తిమోతి పత్రికలో, ఆయన సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు. ఎవరంటే ఆయన దేవుడు. మరి ఆయన కుమారుడు కూడా ఎలాంటి వాడు? ఆయన ఆరిపోయే వెలుగు కాదు కనుక సూర్యున్నే కలగజేసిన వాడు. ఏమంటే కలిగి ఉన్నది ఏది కూడా యేసు లేకుండా కలగలేదు కనుక సూర్యుని కన్నా గొప్పవాడు. సూర్యుడు ఒక గ్రహం మాత్రమే. అందుకునేండి ఈరోజు చదువుకుంటున్న వారు కూడా ఈరోజు ఇంతకు ముందైతే సూర్య నమస్కారం చేసేవారు, కానీ ఇప్పుడు చదువుతున్న వారు వాళ్ళు తెలిసింది కాబట్టి సూర్యుడు ఒక గ్రహం మాత్రమే అని తెలిసింది కాబట్టి వారు మానివేశారు. ప్రియమైన దేవుని వారలారా, ఈయన అంటున్నాడు సూర్యుని కన్నా, ఒక గ్రహం కన్నా క్రీస్తు ఎవరు? గొప్పవాడు. ఆయన మరణించి తిరిగి లేచిన వాడు, ప్రాణం పెట్టి మరలా పొందుకున్నవాడు, ప్రపంచం కోసం రక్తం కార్చినవాడు. కనుక ఆ డేట్లో ఈయన్ని పూజించడానికి మనము ఆ డేట్ని ఫిక్స్ చేసుకోవచ్చు అన్నాడు. ఇది అందరికీ కూడా మంచిదనిపించింది ప్రియమైన దేవుని వాళ్ళరా. అలా మంచిదనిపించింది కాబట్టి ఆయన మాటకు అందరూ ఓటు వేశారంట. ఆయన మాటకి అందరూ ఓటు వేశారంట. అలా ఆయన యొక్క పరిపాలనలో మనం చూడగలిగితే చాలా డెవలప్మెంట్ చేశాడు. క్రిస్టియానిటీని 380వ సంవత్సరంలో లీగల్ చేశాడు ఆయన. అంటే యేసుక్రీస్తు వారిని ఎవరైనా కూడా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చని. అంతకుముందు భయపడుతూ ఉండేవారు. లేదు చట్టం తీసుకొచ్చాడు, లీగల్ చేశాడండి. 380వ సంవత్సరంలో లీగల్ చేసి చర్చిలు కట్టుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, మందిరాలు కట్టుకోవడానికి ఆయన పర్మిషన్లు ఇచ్చి క్రైస్తవ్యాన్ని చాలా ఎత్తుకు నడిపించినట్లుగా, దేవుడు అతన్ని ఎన్నుకున్నట్లుగా, లేకపోతే ఆయన్ని ప్రోత్సహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ కాన్సెంట్ ఎవరు 25వ తారీఖు యేసుక్రీస్తు వారు పుట్టారని బైబిల్లో ఉందంటే బైబిల్లో లేదు. మరి దీనిని ఎవరు తీసుకొచ్చారు సమాజంలోకి అంటే కాన్సెంట్ అనే చక్రవర్తి. ఆయన ఎవరు అంటే బైజాంట్ సామ్రాజ్యంలోని ఆయన పరిపాలించినటువంటి చక్రవర్తి అని మనకు తెలుస్తుంది ప్రియమైన దేవుని వారలారా. అయితే ఆయన నిర్ణయించినటువంటి ఈ తారీఖుని మనం చేసుకోవచ్చు. అసలు బైబిల్లో లేనిది మనం చేసుకోవచ్చు. అంటే మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఏమని రాయబడి ఉంటుందంటే, మార్కు సువార్త 7వ అధ్యాయంలో మీరు చూడగలిగితే మనుషుల యొక్క ఆచారాల్ని, మనుషుల యొక్క మరి పద్ధతులను బట్టి మనము ఏది కూడా చేయకూడదని అక్కడ రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చూడండి.
6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్న. మానవులు కల్పించిన పద్ధతులనంట ప్రజలు ఏం చేస్తున్నారంట? పాటిస్తున్నారంట. ఇప్పుడు డిసెంబర్ 25 దేవుని పద్ధత, మానవుని పద్ధత? కాన్సెంట్ మానవుడే కదండి. అంటే డిసెంబర్ 25 దేవుడు పెట్టిందా లేకపోతే మానవుడు పెట్టిందా అంటే కాన్సెంట్ అనే చక్రవర్తి పెట్టింది, అతడు మానవుడే. అతడు పెట్టిన పద్ధతిని మనం ఒకవేళ ఆచరించి ఆ రోజే యేసుక్రీస్తు వారు పుట్టారని ఒకవేళ మనం పండగ చేసుకుంటే మన పండగ దండగని దేవుడు చెప్తున్నాడు ఒక్క మాటలో. ఏమని చెప్తున్నాడండి? ఈ ఆరాధన అంట ఇదంట వ్యర్థమైనది అంటున్నాడు. అయ్యో, ఇన్ని వేలు ఖర్చు పెట్టాను కదండి డిసెంబర్ 25కి, నేను ఇంతమందికి ఇన్ని చేశాను కదండి అని అనుకుంటే ఒకవేళ నువ్వు ఏదైనా చేస్తే చెయ్యి, కానీ ఇదే దేవుడు పుట్టినటువంటి లేకపోతే యేసుక్రీస్తు వారు పుట్టిన తారీఖు అని ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వు ఆరాధన చేస్తే అది వ్యర్థమైనది అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించాలి, కానీ మానవులు కల్పించిన పద్ధతుల జోలికి మనము వెళ్ళకూడదు. అంటే డిసెంబర్ 25 అనేది వెలుగులోకి ఎలా వచ్చింది? క్రీస్తు పుట్టాడనంటే కాన్సెంట్ అనే చక్రవర్తి ద్వారా వచ్చింది. అది మానవుని కల్పించినటువంటి పద్ధతి ప్రకారం వచ్చింది. కాబట్టి మానవుల పద్ధతి ప్రకారంగా మనం ఆరాధిస్తే మనం వ్యర్థులము అయిపోతాం. మరి 25 కాకపోతే మరి మనం ఎప్పుడు ఆరాధించాలండి? ఎప్పుడు పండుగ చేసుకోవాలండి? అందరికీ పండుగలు ఉంటున్నాయి కదా, మనకే పండుగ ఉండాలి కదా. మరి అందరూ కొత్త బట్టలు వేసుకుంటే ఒంటి మీదకి కొత్త బట్ట వస్తే, గోడ మీదకి కొత్త రంగు వస్తే పండగ కదండి. మరి మనం ఎప్పుడు చేసుకోవాలి పండగ? మనకు పండగలు లేవా మనకే అని ఒకవేళ మనం అనుకుంటే, ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ మనం అనుకుంటే దేవుడు మనకు రాయించినటువంటి ఒక 2 మాటలు మనం చూద్దాం. 2 మాటలు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనమే. 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియనివ్వుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 25ను మాత్రమే ఆనందించడం కాదు, మరి ఎప్పుడు ఆనందించాలి? ఆయన చెప్తున్నటువంటి మాట మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. కొంతమంది అంటారు, మా దగ్గర ఎప్పుడు డబ్బులుంటే అప్పుడే మాకు పండగండి అంటారు. అలాగే పౌలు గారు కూడా ఏమంటున్నారు అంటే మనకి ఎల్లప్పుడూ పండగే, ఎల్లప్పుడూ మీరు ఆనందించండి. అంతేగాని సంవత్సరానికి ఒక రోజు పెట్టుకోకండి, సంవత్సరానికి 2 రోజులు పెట్టుకోకండి. దేవుడిని ఆనందించడానికి ఒక రోజు కేటాయించకండి. ప్రతిరోజు దేవుడి యందు మీరు ఆనందించాలి అని చెప్తున్నారు. మరొక మాటను కూడా ఆయన చెప్తున్న మాట మనం చూడగలిగితే గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూడగలిగితే ఏమంటున్నారు అంటే 4వ అధ్యాయం 19వ వచనంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అంటే పౌలు గారు చెప్తున్నటువంటి మాట, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన అంటున్నారు. ఇందుకే క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని వెతుకులాట మానేసి మనము ఏం వెతకాలో తెలుసా అండి? క్రీస్తు నాలో పుట్టాడా అని వెతకాలి. క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని మనం ఎంత వెతికినా అనవసరమండి. క్రీస్తు ఎక్కడ పుట్టాలి? మనలో పుట్టాలి. క్రీస్తు మనలో పుట్టాలి. మన క్రియలు కానీ మన యొక్క తలంపులు కానీ అన్నీ కూడా ఎలా మారాలి అంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మారాలి. క్రీస్తులో బాప్తిసం పొందాం. మనం క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి. అంటే క్రీస్తు స్వారూప్యంలోనికి వస్తే మనమే క్రీస్తులం అయితే, ఒకవేళ మనమే క్రీస్తులం అయితే మరలా డిసెంబర్ 25 వరకు మనం ఎదురు చూడాలండి? అక్కర్లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారని వెతుకులాట మానేసి క్రీస్తు నాలో పుట్టాలని ఒకవేళ మనం అనుకుంటే క్రీస్తు మనలో పుడతారు. ప్రియమైన దేవుని వారలారా, ఏమిటి ఎక్కడో పుట్టిన దానికన్నా మనలో పుడితే ఎంత ఆనందం అండి మనకు. నిజంగా
మనలోనే క్రీస్తు ఉంటే ఎంత ఆనందం. అందుకనే పౌలు గారు అంటున్నారు, ఆనందించండి. మరలా చెప్తున్నా, ఎల్లప్పుడూ ఆనందించండి అంటున్నారు. పౌలు గారు అంటూ ఉంటారు, ఇదిగో మీకు ఈసారి పత్రికలు రాయడం కాదు నాయన, నేను పత్రికలు రాయను, మీరే పత్రిక అయిపోవాలి. అంటే పత్రిక పుస్తకంలో ఉన్నదానికన్నా, బైబిల్లో ఉన్నదానికన్నా, బైబిల్లో వాక్యం మన హృదయంలో ఉంటే ఎంత గొప్పండి నిజంగా. ఎక్కడో టీవీలో కనిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ఇంటికి వచ్చారనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు అలాగే ఎక్కడ పుట్టాడు అని తర్జన భర్జన అయ్యేటువంటి మనకి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, క్రీస్తు ఎక్కడ పుట్టాడు అన్నది మానే, నువ్వు వెతుకులాట మానే, క్రీస్తు నీలో పుట్టాలని నువ్వు ఏం చేయాలంటే తపన పడాలి అంటున్నారు. తపన పడాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక మరి ఎందుకు యేసుక్రీస్తు వారి యొక్క ఎక్కడ పుట్టారో స్థలాన్ని రాయించకుండా, ఆ తారీఖుని రాయించకుండా దేవుడు ఎందుకు మరుగుపరిచాడంటే ఒక్క మాటను మీకు చెప్పి ముగిస్తాను. మోషే గారు మన అందరికీ తెలుసండి. మోషే గారిని గురించి నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే, మోషే చనిపోయాడు, ప్రజలు అతన్ని పాతి పెట్టారు అని రాయబడి ఉంటది. మోషే చనిపోయాడు, ప్రజలు ఆయన్ని పాతి పెట్టారని రాయబడి, ఆ ప్రక్క మాటలోనే మరొక మాట రాయబడి ఉంటది. ఏంటి అంటే నిర్గమాకాండము 32వ అధ్యాయము, క్షమించండి, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, 34:5 వచనాన్ని మీరు చూడగలిగితే, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాటను చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. బెత్సాయేరు ఎదుటను మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. ఎక్కడంటండి? లోయలో పాతి పెట్టబడెను అని రాయబడింది. తర్వాత రాయబడిన మాటని మనం చదవగలిగితే, అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటికి ఎవరికి తెలియదు. అదేంటి లోయలో పాతి పెట్టబడ్డాడు అని రాశాడు, మరలా అతని సమాధి ఎక్కడ ఉందో తెలియదు అంటున్నాడు. లోయలో పాతి పెట్టబడితే, ఒకవేళ ప్రజలు పాతి పెడితే సమాధి చేయకుండా వదిలేస్తారండి? అసలే పూర్వ దినాల్లోనికి మనం వెళ్ళగలిగితే సమాధులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. వాళ్ళు బ్రతికొండగానే సమాధులు వాళ్ళు కట్టించుకునేవారండి, బ్రతికొండగానే సమాధులు తొలిపించుకునేవారు. అలాగే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు కూడా అరిమతయి యోసేపు తన కోసం ఒక సమాధిని తొలిపించుకున్నాడు. అందుకనే ఎందుకు ఆయన సమాధిలో పెట్టబడిందంటే, అది కూడా మనకి కీర్తనల గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది, యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ధనవంతుని సమాధిలో ఆయన ఉంచబడెను. ప్రవచనం అండి ఇది. ధనవంతుని సమాధిలో ఎవరా ధనవంతుడు అంటే అరిమతయి యోసేపు. ఆయన ముందుగా తొలిపించుకున్నాడు, చావక ముందే సమాధిని తొలిపించుకున్నాడు. దానిలోనే యేసుక్రీస్తు వారిని పెట్టారు. అంటే సమాధులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు ఆ రోజుల్లో. అలాంటిది మరి మోషే గారు చనిపోయినప్పుడు పాతి పెట్టినప్పుడు అక్కడ సమాధి గొప్పగా చేయకుండా ఉంటారండి? అసలు మోషే ఎలాంటి వ్యక్తి అంటే మహానాయకుడు. మోషే ఎలాంటి వాడు అంటే దేవుని కుటుంబాన్ని ఐగుప్తు దేశంలో నుండి కానానుకు నడిపించుటకు తన కుటుంబాన్ని పక్కన పెట్టేశాడు. తెలుసు కదండి మీ అందరికీ, దేవుని కుటుంబాన్ని నడిపించడానికంట తన కుటుంబాన్ని పక్కన పెట్టేశాడంట. దేవునితోనే ఒక మంచి సర్టిఫికేట్ పొందినవాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అన్నాడు. మోషేను గురించి చాటును మాట్లాడుకుంటేనే, ఎవరండి? మోషే అన్నయ్య అక్క చాటును మాట్లాడుకుంటేనే దేవుడు ఊరుకోలేదు. అలాంటి మోషే అండి 40 దినాలు అన్నపానాలు లేకుండా సీనాయి కొండ మీదకి ఎక్కి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని తెచ్చినటువంటి మోషే. పాత నిబంధనలోనే కాదండి, కొత్త నిబంధనలో కూడా మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారి నోటి వెంట కూడా వచ్చే మాటలు చూడగలిగితే, మోషే ధర్మశాస్త్రంలో మీరు చదవలేదా అంటే, మోషే గారు తెచ్చిన ధర్మశాస్త్రానికి చాలా విలువ ఉంది. ఆ విలువైన ధర్మశాస్త్రాన్ని ఎవరు తెచ్చారంటే మోషే గారు తెచ్చారు. కాబట్టి మోషే గారు కూడా చాలా విలువిస్తారు ప్రజలు. ఇప్పుడు ఒకవేళ ఆయన శవం గాని దొరుకుంటే ఒకవేళ ప్రజలు వదిలిపెడతారండి? ప్రజలు వదిలిపెడతారా? ఎక్కడైతే ఆయన శవం దొరికిందో ఆయన సమాధి కార్యక్రమం చేసి ఈరోజు షాజహాన్ కట్టినటువంటి దానికన్నా గొప్పగా చేసేవారు. అంతే కదండి, గొప్పగా. ఎందుకంటే ఆయన మహానాయకుడు, ఆయన మర్చిపోలేరండి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు, ఎన్నో కష్టాలు అనుభవించి కానానికి నడిపించారు వారిని.
అలాంటి మోషే అంటే పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా చాలా గౌరవం అండి అందరికీ కూడా. అందుకనే పలుమార్లు యేసుక్రీస్తు వారు కూడా ఎత్తారు ఆయన గురించి. అలాంటి మోషే గారిని పాతి పెట్టకుండా వదిలేస్తారు అసలని? కానీ పాతి పెట్టడానికి వీలు లేకుండా దేవుడు అతని మరణాన్ని ఇచ్చాడు. ఎలాగో తెలుసండి, అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూడగలిగితే ఆయనంట లోయలో అంట, ఆయన ఎక్కడ పడిపోయాడంటే అండి, ఆయన లోయలో పడి ఆయన చనిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. తర్వాత నువ్వు మరి ఆ కొండ శిఖరానికి ఎక్కి చూడు అని చెప్తాడు. ఆ కొండ మించే లోయలోనికి పడిపోయినట్లుగా మనకి కొన్ని వచనాల ద్వారా కూడా కనిపిస్తూ ఉంటది ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ఆయన శవం ఎవరికి కూడా దొరకలేదు. దీని గురించే మనకి ఒక సందర్భం కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే మోషే గారి యొక్క మరి శరీరం గురించి, శవం గురించి తర్కం అన్నప్పుడు లేదు ఆయన శవం గురించి కాదు, ఆయన శరీరం గురించి అని మనం మాట్లాడుకున్నాం. కానీ కొంతమంది అంటారు లేదు ఆయన శవం గురించి, ఆయన శవాన్ని వెతుకులాటలో మరి అపవాదికి దేవదూతకి అక్కడ తర్కం జరిగిందని చెప్తా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ దేవుడు మాత్రం మోషే గారి యొక్క శవం దొరకనివ్వలేదు. ఎందుకు అంటే ప్రజలు మోషే గారి శవం దొరికితే ఆయనకి మంచి సమాధి చేసి ఆయనకి ఒక 7 రోజులు 10 రోజులు ఆయనకి ఏం చేస్తారంటే జాతరలు జరిగించి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ రోజు కొంతమంది గొప్పవారైన వారు మరణించినప్పుడు ఏం చేస్తున్నారండి, వారి పేరట ఏం చేస్తున్నారంటే జాతరలు జరిగిస్తూ ఉంటారు, వారి పేరట ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మోషే గారి శవం దొరికినా కూడా ఆయన సమాధి దగ్గర ప్రతి ఏటా కూడా ఏం చేసేవారు, ఉత్సవాలు జరిగిస్తారు. ఇప్పుడు మోషే గారు తెచ్చిన ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు మోషే గారు యొక్క సమాధికి విలువనిస్తారు. అందుకనే దేవుడు అది దొరకకుండా చేశాడు ప్రియమైన దేవుని వల్ల. మోషే గారి యొక్క శవమే దొరకనివ్వకుండా చేశాడు అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు స్థలం దొరికితే, లేకపోతే యేసుక్రీస్తు వారు ఏ తారీఖున పుట్టారు అని తెలిస్తే ప్రజలు ఊరుకుంటారా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్నది వదిలిపెడతారు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అన్నది వదిలిపెట్టేసి ఆయన ఎక్కడ పుట్టాడు అన్నది తెలుసుకుంటే ఇదిగో అక్కడికే వెళ్ళి ఒక పుణ్యక్షేత్రంగా దాన్ని ఏం చేస్తారు అంటే ప్రతి సంవత్సరం వెళ్ళి దాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఏ తారీఖుని పుట్టాడు అని చూస్తే ప్రతి ఆదివారం వెళ్తున్నారు సంఘాలకు, కానీ ప్రతి ఆదివారం వెళ్ళరండి. ఆ తారీఖు నాడు మాత్రం ఉత్సవాలు జరుపుకుంటూ కూర్చుంటారు. అందుకునే దేవుడు ఏం చేశాడంటే అన్నీ రాయించాడు. సత్రములో చోటు దొరకలేదు, అది కూడా రాయించాడండి. పాత గుడ్డలలో పొడుండ పెట్టారు, అది కూడా రాయించాడండి. కానీ ఎక్కడ పుట్టాడు అన్నది రాయించలేదు ప్రియమైన దేవుని వారలారా. ఎక్కడ పుట్టాడు అన్నది రాయించలేదు. ఆయన రాయించకపోయినప్పటికీ కూడా ప్రజలు ఎలాంటి వారు అంటే కల్పనా కథలు వినేవారు. ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే ఇదిగో మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారంగా పోయేవారు. కనుక ఈ రోజు ప్రియమైన దేవుని వాళ్ళారా ఒక కిట్ అనేది కొనుక్కుంటున్నారండి. బేబీ కిట్ కాదండి, మనందరికీ బేబీ కిట్టే తెలుసు. కానీ ఇప్పుడు ఏంటనుకున్నారు, యెరూషలేము నుండి తెచ్చినటువంటి ఒక కిట్టు ఇప్పుడు వ్యాపారం అయిపోయిందండి. ఏంటంటే అందులో యేసుక్రీస్తు వారు ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో ఆ యోర్దానులో నీళ్ళు అంటుకుని యేసుక్రీస్తు వారు ఏ ప్రదేశంలో అంటే ఏ దేశంలో పుట్టారో యెరూషలేము ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ మట్టి కొంచెము, ఆయన వాడినటువంటి ఆయన ఏ తైలాన్నైతే వాడారో ఒలీవ తైలము కొంచెము అందులో పెట్టి అది ఒక కిట్టుగా అమ్ముతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏమంటే ఆయన ఎక్కడ పుట్టారో ఆ దేశంలో మట్టినే అమ్మేస్తున్నారు. అంటే ఆయన ఏ దేశంలో పుట్టారో ఆ దేశంలో యోర్దాన్ నది నీళ్ళనే అమ్మేస్తున్నారు. అంటే ఈరోజు వ్యాపారం చేస్తున్నారంటే ఆయన ఒకవేళ పలానా ఇంటి దగ్గర పుట్టాడు అని తెలిస్తే వదులుతారా? అందుకునే ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు అంటున్నాడు, మీరు మానవులు కల్పించిన పద్ధతుల్లోకి వెళ్ళిపోతున్నారు, కానీ నా ఆజ్ఞలను మీరు అతిక్రమించి పాపం చేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా అందుకునే దేవుడు దానిని మరుగుపరిచాడు. ఇప్పుడు సత్రములో చోట్లేదన్న దానిని కూడా రాయించిన దేవుడు దీన్ని ఎందుకు మరుగుపరిచాడంటే అది మరుగుపరచాలి. అది మరుగుపరచకపోతే ఈరోజు మానవులంతా కూడా యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కొరకు వచ్చాడన్న వాస్తవాన్నే మర్చిపోతారండి. ఆయన వచ్చిన పనినే మర్చిపోస్తారు. ఆయన వచ్చాడు మాకు అదే చాలు. ఈ రోజు అంతే కదా. ఈ రోజు యేసుక్రీస్తు వారే గొప్పవారైతే ఆయన్ని నవమాసాలు మోసిన తల్లి ఎంత గొప్పదో తల్లిని పూజించట్లేదు. ఈరోజు ఆ తల్లిని పూజించే ఆ సందడిలో ఉండి యేసుక్రీస్తు వారిని ఇంకా బాలయేసుగానే చూస్తున్నారు. చూడండి, ఎక్కడ మీరు చూసినా మరియమ్మ ఫోటోని చూస్తే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటారు, పక్కన నిలబడి ఉండరు, ఆమె చంకలోనే ఉంటారు.
యేసుక్రీస్తు వారు బాలయేసులో ఉండిపోవడానికి రాలేదండి. యేసుక్రీస్తు వారు మరి ఎందుకు వచ్చారు? ఆయన ప్రపంచ మానవాళి పాపములను తీయడానికి వచ్చాడు. ప్రపంచ మానవాళి కోసం బలైపోవడానికి వచ్చాడు. ఆయన వచ్చాడు, 33 సంవత్సరాలు జీవించాడు, మరలా తిరిగి వెళ్ళిపోయాడు. మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది కదా ప్రియమైన దేవుని వల్లరా. కానీ ఈ రోజు ప్రపంచం ఎక్కడ ఆగిపోయిందో తెలుసా అండి? ఈయనే గొప్పవాడుగా చెప్పుకుంటే ఆయన తల్లి ఎంత గొప్పదో కనుక ఆయన తల్లి సంఖలో ఉన్నటువంటి క్రీస్తునే మేము బాలయేసునే పూజిస్తామంటున్నారు. ప్రపంచం ఇలాంటి ఆలోచనలతో ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు ఎంతో మంది సందడిలో మునిగిపోతున్నారు. సందడిలో ఏముంటుందండి? ఇశ్రాయేలు ఏం చేశారంట? తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచిరంట. తినుట, త్రాగుట, ఆడుట. ఈరోజు యేసుక్రీస్తు వారి పేరు చెప్పి ఈరోజు కూడా క్రైస్తవులు చేస్తున్నది ఏంటి అంటే విందు, మందు, చిందు, తినడం, తాగడం, ఎగరడం. ఇదే కదండి క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటేనే ఇది అనుకుని ఇదిగో క్రిస్మస్ పేరుతో హైందవులు కూడా చేసేది ఇదే ప్రియమైన దేవుని వారలారా. అందుకనే యేసుక్రీస్తు వారు పుట్టిన తారీఖుని, పుట్టిన మా ప్లేస్ని దేవుడు మరుగుపరిచాడు ప్రియమైన దేవుని వారలారా, మరుగుపరిచాడు. మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారితో పాటు మరొక ఇద్దరిని కూడా కాలానికి మధ్యవర్తిగా నిలబెట్టాలనుకున్నారు చాలా మంది. ఎందుకంటే ఏదైనా గొప్ప విషయాన్ని ఒక తేల్చి చెప్పాలంటే ఒక్కరితో కాదండి, 10 మంది సలహాలు కోరతారు ఎవరైనా. అలాగే కాలానికి మధ్యవర్తిగా నిలబెట్టడానికి 3 సెలెక్ట్ చేశారు. అందులో ఒక ఆయన ది గ్రేట్ అలెగ్జాండర్, మరొక ఆయన ఎవరు అంటే జూలియస్ సీజర్ అన్నటువంటి ఒక చక్రవర్తి. అలెగ్జాండర్ ఒక చక్రవర్తి, జూలియస్ సీజర్ అన్నటువంటి వ్యక్తి ఒక చక్రవర్తి, తర్వాత యేసుక్రీస్తు వారు. అయితే అందరూ ఆలోచన చేసి ఏమని చెప్పారు అంటే చివరికి ఈ చక్రవర్తులు ఇద్దరు కూడా తమ యొక్క రాజ్యాల కోసం ఎన్నో యుద్ధాలు చేశారు, ఎంతో మందిని చంపారు, ఎంతో మంది విషయంలో రక్తపాతం జరిగించారు. అంటే వారి చేతులకు రక్తం అంటుకుంది. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ప్రపంచ మానవాళి కోసం తన రక్తాన్ని చిందించాడు, చివరి రక్తబొట్టు వరకు కార్చాడు. ప్రపంచము కొరకు రక్తాన్ని కార్చినవాడు, ప్రపంచం కొరకు తన ప్రాణాన్ని సమర్పించిన వాడు కనుక ఈ చక్రవర్తులిద్దరి కంటే ఈయన గొప్పవాడు. కాలానికి మధ్యవర్తిగా నిలబడడానికి అర్హత కలిగిన వాడు ఈయనే అని చెప్పారు ప్రియమైన దేవుని వారలారా. అంటే కాలానికి మధ్యవర్తిగా ఉండడానికి అర్హత కలిగిన వాడు, ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండడానికి అర్హత కలిగి వచ్చిన వాడు ఆయన. అర్థమవుతుందండి? కాలానికి మధ్యవర్తిని ఎలా సెలెక్ట్ చేశారో అలాగే దేవుడు కూడా పాపము చేసినటువంటి ప్రజలకు పరిశుద్ధుడైనటువంటి దేవునికి ఇద్దరిని కలపాలంటే మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారిని మాత్రమే నిలబెట్టాడు ప్రియమైన దేవుని వారలారా. ఇప్పుడు ఆలోచించండి, కేవలం సంవత్సరానికి ఒక్కమారు డిసెంబర్ 25ను మాత్రమే మనం పూజించాలా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. పౌలు గారు చెప్పినట్లుగా క్రీస్తులో మనం ఎప్పుడైతే ఆనందిస్తామో, క్రీస్తు మనలో ఎప్పుడు పుడతాడు అంటే మన పాప స్థితిని ఎప్పుడైతే మనం విడిచిపెట్టేసి మనం నూతన జీవితంలోనికి వస్తామో అప్పుడే మనలో క్రీస్తు పుడతాడు ప్రియమైన దేవుని వారలారా. ఎప్పుడైతే మనం బాప్తిసం ద్వారా అభయం ఇచ్చామో, ఇదిగో నేను కాదు క్రీస్తే నాలో ఉన్నాడు, క్రీస్తే నేను ధరించుకున్నానని ఎప్పుడైతే మనం మాట ఇచ్చామో అప్పుడే క్రీస్తు మనలో పుడతాడు. అలా మనలో పుట్టినటువంటి క్రీస్తులో మనము ఎఫెసీ పత్రికలో వ్రాయబడిన ప్రకారముగా క్రీస్తులో ఎదగాలి. మనం అందరం కూడా క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనం క్రీస్తులో ఎదగాలి ప్రియమైన దేవుని వారలారా. మరలా పాత అలవాట్లు వస్తున్నాయేమో. డిసెంబర్ 25 అయిపోయిందండి, మరలా జనవరి 1 వచ్చిందండి. జనవరి 1 వెళ్ళిన తర్వాత మరలా పాత సంవత్సరం అయిపోతుంది. జనవరి 2 వచ్చింది అనుకోండి, జనవరి 2 వచ్చిన తర్వాత పాత సంవత్సరం అయిపోతుంది, మరలా పాత సంవత్సరం. అలాగే మన జీవితాలు కూడా పాత జీవితాలు కాకూడదని, మూఢనమ్మకాల్లోనికి వెళ్ళకూడదని, ఆచారాల్లోకి వెళ్ళకూడదని, మానవులు కల్పించిన పద్ధతుల్లోకి మనం వెళ్ళకూడదనే దేవుడు ఆయన పుట్టుక పరమార్థాన్ని రహస్యంగా ఉంచాడు ప్రియమైన దేవుని వారలారా. కనుక ఆలోచించండి, దేవుడు లేఖనముల ద్వారా ఏదైతే మనకు తెలియచేయాలనుకుంటున్నాడో అది తెలియచేస్తున్నాడు, ఏదైతే మనకు అనవసరమైందో అది మరుగుపరిచాడు. కనుక దేవుడు దీన్ని ఎందుకు రాయించలేదు, దీనికోసం మేము తేలుస్తాము, దీనికోసం మేము పరిశోధిస్తాము అంటే కుదరదు ప్రియమైన దేవుని వారలారా. ఎంత పరిశోధన చేసినా యేసుక్రీస్తు వారు ఏ తారీఖున పుట్టాడో అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ కొందరములు నాయన. ఈరోజు తండ్రి దేవా,
సమాజంలో జరుగుతున్నటువంటి ఈ హడావుడిని చూసి, ఈ సందడిని చూసి క్రైస్తవులైన వారికి కూడా అర్థం కాక అసలు ఈ క్రీస్తు ఏ రోజు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నటువంటి ఆలోచనలతోనే ఈరోజు జీవితాలని జీవిస్తూ ఉన్నారు తండ్రి. దానికి మాకు తండ్రి దేవా కొంత మట్టుకు అర్థమయ్యే రీతిలో లూకా గారి ద్వారా కొంత మట్టుకు తండ్రి దేవా మాకు సమాచారాన్ని అందించారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. అయినప్పటికీ తండ్రి క్రీస్తు వారు ఎక్కడ పుట్టారు అన్నది కాదు కానీ ఎందుకు పుట్టారు అన్నది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక నా తండ్రి దేవా క్రీస్తు అక్కడే పుట్టాడా అన్నది కాదు కానీ క్రీస్తు నాలో పుట్టాడా అన్న దానిని మేము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక తండ్రి దేవా అయ్యా పనికిరాని విషయాలను ఆలోచించడం కాదు కానీ తండ్రి దేవా మా ఆత్మలకు అవసరమైనటువంటి విషయాలు మేము ఆలోచించి క్రీస్తు వలె ఉండుటకును, క్రీస్తు మాలో పుట్టుటకును, క్రీస్తు వలె మేము ఎదుగుటకును తండ్రి దేవా మీ వాక్యము ద్వారా ఉదక స్నానం చేసి తండ్రి దేవా అయా అనునిత్యము తండ్రి దేవా ఎల్లప్పుడూ మీలో సంతోషించు వారుగా మేము ఉండడానికి, ఎల్లప్పుడూ ఆనందించే వారుగా మేము ఉండడానికి కృప చూపండి దేవా. ఇదిగో తండ్రి ఒక పాపి తన పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపంతో మారు మనసు పొందితే పరలోకమందు ఉన్నటువంటి మీకు ఆనందం అన్నట్లుగా తండ్రి దేవా అయ్యా మా పాపముల నుండి మేము తండ్రి దేవా విముక్తి కలిగిన వారమై ఉండగా మరలా పాపము నండించుకోకుండా మరలా బురదలోనికి వెళ్లకుండా తండ్రి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ తండ్రి మీ యందు భయభక్తులు కలిగిన వారుగా మేము ఉండి తండ్రి ఈ యొక్క పాత సంవత్సరములో తండ్రి దేవా గడిచిన దినాలన్నీ మీరు కాచి కాపాడారు. చివరి దినాలలో తండ్రి దేవా అయ్యా తండ్రి మీ కొరకు బ్రతికి తండ్రి నూతన సంవత్సరములో నూతన ప్రణాళికలు కలిగి తండ్రి దేవా మేము అడుగు పెట్టడానికి సహాయం అనుగ్రహించమని తండ్రి అయ్యా నూతన సంవత్సరం వచ్చినా మరలా పాత గెల్లుతుంది కానీ మా నూతన జీవితాలు మరలా పాత గెల్లకుండా తండ్రి దేవా మీరే కృప చూపమని సహాయం చేయమని నూతన స్వభావం కలిగిన వారుగా మేము ఎల్లప్పుడూ ఉండడానికి కృప చూపమని ఎల్లప్పుడూ మీ అందరూ మేము ఆనందించేవారుగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేట వందనాలండి.